హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రుద్ర విహారీ. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన ప్రదేశానికి వచ్చేసి లొకేషన్స్ వస్తే ఇక్కడ లొకేషన్స్ అన్నీ చూసిన తర్వాత మరి ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడ చిన్న కోతి కనిపించింది అనమాట. ఆ కోతి చిన్న కొమ్మ మీద కూర్చొని తన విన్యాసాలు మొదలుపెట్టింది. అవి చూపిస్తూ వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి ఎంత అద్భుతంగా దాన్ని యాక్టింగ్ చేసిందో. ఇక్కడ నుంచి మనము ఇంకా తిరుగు ప్రయాణం కట్టేసి మనము లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దర్శనాన్ని చూసుకోవిచ్చి, అలాగే ఈ పొద్దు మనకి పల్లకిలు ఉన్నాయి, ఆ పల్లకి అంతా చూపించేసి వెళ్దాం అనుకున్నాము. చూడండి మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి పడమర గోపురం దగ్గర నుంచి మనం బయలుదేరుతున్నాము. ఇక్కడ చుట్టూ తిరిగేసి వెళ్దాము అనే ఉద్దేశంతో ఇటు వెళ్తున్నాను అనమాట. ఇటుగానే వెళ్ళొచ్చు. ఇది దక్షిణ ద్వారంలో ఇది ఇట్లాగానే వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఎంత అద్భుతమైన అన్ని మండపాలే, చిన్న చిన్న మండపాలు ఎక్కువ కట్టడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే శ్రీ రథసప్తమి సందర్భంగా మన స్వామివారు గరుడ వాహనం మీద బయలుదేరి రావడం మాకు చాలా అదృష్టము. ఎందుకంటే సూర్యభగవానుని ఇక్కడే పెట్టేసి తర్వాత స్వామివారిని పల్లకిలో తీసుకురావడం జరిగిందనమాట. రథ సందర్భంగా గరుడ వాహన సేవ మరియు శ్రీ హనుమాన్ సేవ ఇద్దరూ కలిసి చేయడం జరిగిందనమాట. ఇట్లా సేవా కార్యక్రమాల్లో ముందు చేసినారు. తర్వాత చూడండి గరుడ వాహనం అయిపోయిన తర్వాత ఇక్కడ సూర్యభగవాన్ని ఇక్కడ పెట్టారు. అంటే మనకి తూర్పు సైడు సూర్యభగవాను పెట్టాడు, ఉత్తరాయణం తరపు. మాకైతే చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనము సూర్యభగవానుడి దివ్య దర్శనాన్ని అలాగే గరుడ వాహన దివ్య దర్శనం రెండు చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి మీరు కూడా ఒకసారి సూర్యభగవాడి దివ్య రూపాన్ని చూసి తరించండి. అలాగే ఆయన దర్శించుకొని ఆయన నిత్య కోరికలు తీర్చే ఆయన పొద్దున్న లేస్తే మనం తెంగా పూజించే ఆయన మనకు కనిపించే దేవుడు ఎవరు అంటే సూర్యభగవానుడు, చంద్రభగవానుడు, వీళ్ళిద్దరు మాత్రమే మనకు కనిపించే దేవుళ్ళు. ఇంకో విషయం ఏమిటంటే నేను ఇక్కడికి సూర్యభగవాను దగ్గర నిలబడి ఫోటో తీయడం కాక మనం ఎంతో సూర్యోదయాలయానికి వెళ్ళలేదనే బాధ కూడా ఉండేది. ఆ బాధ ఇక్కడ తీరిపోయిందనమాట. నాకు చాలా అదృష్టం ఉంటేనే నాకు ఇంత దర్శనం అయింది అనుకుంటాను. తూర్పు దిక్కు ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ని దివ్య దర్శనాన్ని చూడండి. అక్కడ స్వామివారి దివ్య దర్శనం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి ఇప్పుడైతే మనం గుళ్ళకి వెళ్ళి స్వామివారి దర్శనాన్ని చేసుకొని వస్తాము. ఇప్పుడు
ఇక్కడైతే అల్లుడు గారు వెళ్ళి ఇక్కడ టెంకాయ కొట్టించడానికి వెళ్ళినాడు అనమాట. టెంకాయ కొట్టించి ఇక్కడికి రమ్మని చెప్పినాను. అక్కడైతే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అక్కడ చాలామంది ఉన్నారు. నేనైతే ఇక్కడ నుంచి మొదలు పెట్టాను వీడియోని. మరి కింద వచ్చి చూడండి, నామాలు, చక్రము ఇలా అన్నీ ఉన్నాయి ఇక్కడ చేశారు. నేను మా వాడు ఇప్పుడు అంతా తిరిగేసుకొని వచ్చేసి తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చి ప్రసాదం తీసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు స్వామివారి కళ్యాణం ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తున్నారు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి కళ్యాణం ఉంది. అందరూ అక్కడికి వచ్చేసి వస్తున్నారన్నమాట.